హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మీరైతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ నేను ఇంకా కొంచెం గ్రోత్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ రోజు అయితే మా అమ్మగారిది సంవత్సరికము. లాస్ట్ ఇయర్ అయితే కనుక ఫస్ట్ సంవత్సరికం చాలా బాగా చేద్దామని అనుకునే టైంకి మాకైతే కనుక విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి అనమాట. సో దానివల్ల అయితే అస్సలు చేయడం అవ్వలేదు. ఈ ఇయర్ అయినా సరే కొంచెం సింపుల్గా చేద్దామని అనుకున్నాను. అండ్ ఈ ఇయర్ ఏంటంటే ఒక స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. అదేంటో అనేది మీకు చూపించేస్తాను. అది కూడా ఎందుకు ఏంటి అసలు ఏంటి స్పెషల్ అనేది. నేనైతే కనుక మా అమ్మగారి కోసం అయితే కనుక బగారా రైస్, చికెన్, గారెలు అండ్ పరమాన్నం అయితే చేశాను. చాలా ఐటమ్స్ చేద్దామని అనుకున్నాను. బట్ కానీ ఏంటంటే నాకు ఒక 4 days నుంచి జలుబు, దానివల్ల ఏంటంటే లైట్గా ఫీవర్ రావడం వల్ల సో వీటి వరకే చేయగలిగాను అనమాట. లేకపోతే ఇంకా కొన్ని చేద్దామని అనుకున్నాను. బట్ ఇవన్నీ కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నాను. ఇదిగోండి ఆ స్పెషల్ ఏంటంటే నా యూట్యూబ్ ఇన్కమ్ దాచుకొని ఒక 4 months నుంచి మా అమ్మగారికి అయితే కనుక నేను అనేది సమాధి అయితే కట్టించాను. అసలు పాత సమాధి ఎలా ఉంది ఏంటి అని అనేది మీకైతే కనుక పైన క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూసేసేయండి. సో నేనైతే కనుక ఒక్క రూపాయి కూడా మా వారి దగ్గర నుంచి కానీ మా అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకోకుండా కేవలం యూట్యూబ్ ఇన్కమ్తోనే నేను కట్టించాను అనమాట. దీని గురించి నేను చాలా మందిని అడిగాను. ఏమన్నా చేస్తారేమో అని అనుకొని ముందుగా వాళ్ళ మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి కాబట్టి నేను ఏమన్నా కట్టించే ఉద్దేశం ఉందా అని చెప్పేసి అడిగితే ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడలేదు. సో వాళ్ళ మౌనం నాకు అర్థమైపోయింది. ఇంకా వాళ్ళతో మాట్లాడి కూడా అనవసరం అనుకొని నేను ఇంకా బలంగా కోరుకున్నాను అనమాట. ఈ ఇయర్ ఎలాగైనా సరే కట్టించాలి అని చెప్పి. బట్ కానీ వెంకీని అడిగితే నాకు ఇస్తాడు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మేము కట్టించాము లేదంటే మేము చేపిచ్చాం కదా అన్న మాట వస్తుంది. నాకైతే కనుక అది కొంచెం కూడా తీసుకోవడం ఇష్టం లేదు. సో షాప్ డబ్బుల్లో నేను వర్క్ చేస్తుంటే షాప్ డబ్బులు నేను శాలరీ కింద తీసుకొనైనా కట్టించవచ్చు. అది మా ఇద్దరి మనీయే అవుతుంది. అది కూడా నాకు ఇష్టం లేదనమాట. సో యూట్యూబ్ అనేది నేను పెట్టుకున్నాను కాబట్టి సో ఇక్కడ నేను కష్టపడుతున్నాను. తన సపోర్ట్ ఉంటుంది. బట్ కానీ దీని మీద వచ్చే ఇన్కమ్తో అయితే కనుక కట్టిస్తే ఇది నా సొంత డబ్బు అనే ఫీలింగ్ నాకు ఉంటుందన్నమాట. నేనైతే కనుక ఆ ఇన్కమ్ రాగానే తనకి చెప్పాను, నేను ఇలా చేద్దామని అనుకొని. తను ఒక్కటే మాట చెప్పాడు నాకు, నువ్వు చేస్తున్నది చాలా మంచి పని, హ్యాపీగా చేయి, సంతోషంగా చేయి, ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఏమన్నా కావాలన్నా కూడా నేను వేస్తాను అని అన్నాను. నేనైతే ఒకటే చెప్పాను, నేనైతే కనుక నీ దగ్గర నుంచి రూపాయి తీసుకోను, నాకున్న డబ్బులతోనే మొత్తం అంతా అయిపోవాలని అన్నాను. అలాగే తను నాకైతే కనుక ఎవరెవరితో బాగా చేపిస్తారో అవన్నీ కూడా చాలా తక్కువగా మాట్లాడిచ్చి అయితే కనుక నాకున్న డబ్బులతో అయితే కనుక మొత్తం అంతా చేపించాడు. నిజంగా ఈరోజు నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే మా అమ్మకి ఒక ఇల్లు కట్టించా నేను అన్నంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే నువ్వు నాకు సపోర్ట్ చేయబట్టే. ఎందుకంటే లక్షలు కట్నాలు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఏమి ఇచ్చారు, ఇంకా ఏం తీసుకొచ్చారు అని అంటారు. కానీ ఈ రోజుకి కూడా నేనేం సంపాదించినా కూడా అది నా కోసమే ఖర్చు పెట్టుకోమంటాడు. కనీసం ఎంత వచ్చింది, ఏం చేస్తున్నావు ఏంటి అని ఒక్క క్వశ్చన్ కూడా నన్ను వేయడనమాట. ఎందుకు అని అంటే అసలు నా రూపాయితో తను ఎప్పుడు కూడా నువ్వు సంపాదించావు ఇవ్వాలి, అది కొనుక్కో, నీ సొంతానికి వాడుకో, ఎవ్వరు ఏమి పట్టించుకున్నప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటావు, నీకేం సంబంధం, నీ రూపాయి నువ్వు ఖర్చు పెట్టుకోవాలి, పిల్ల ఉంది కదా, పిల్లకేమన్నా కొను లేదంటే నువ్వేమన్నా కొనుక్కో అని అంటారు వేరే ఎవరైనా అయితే. బట్ కానీ ఏ రోజు కూడా అసలు నాకు ఎంత వచ్చింది ఏంటి, నా దగ్గర ఎంత ఉంది అన్నది కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు. నిజంగా తన వల్లే నేను ఈ రోజు అయితే కనుక ఎంత హ్యాపీగా నేను మా అమ్మకైతే కనుక ఒక మంచి ఇల్లు లాంటిది నేను కట్టించుకోగలిగాను. మాకైతే అసలు సమాధి కట్టరనమాట మా దాంట్లో. ఫస్ట్ టైం మా అమ్మగారి కోరిక అది. నేను ఒకవేళ చనిపోతే గనక నాది ఇలా కట్టించాలి అని ఆవిడెప్పుడో చెప్పింది మాకు. సో ఆవిడ కోసం అయితే గనక మేము ఇలా కట్టించాము. లేదంటే గనక సమాధి కట్టించడం అనేది మా ఆచారం అయితే కాదు. సో మా అమ్మగారి కళ అనమాట అది. అందుకని అయితే గనక ఆ కళ అయితే గనక నేను నెరవేర్చుకున్నాను. కానీ నిజంగా నాకున్న బాధ ఏంటంటే ఒక 10 మంది పిల్లల్ని తల్లి ఎలాగైనా పెంచిద్ది. కానీ ఒక తల్లిని పెంచాలన్నా, ఒక తల్లిని ఈరోజు చూసుకోవాలన్నా కూడా
అది ఎవ్వరు చెయ్యట్లేదు. అది చెయ్యడం కూడా నేను ఇంతవరకు ఎవ్వరు చూడలేదు. మా అమ్మగారు బతుకున్నన్నాళ్ళు ఒక్క రూపాయి కూడా ఆమె సొంతానికి వాడుకోలేదు. ఆరోగ్యం కాపాడుకోమని మా అమ్మకి నాకు చాలా సార్లు గొడవ అయ్యేది. మా ఇద్దరి మధ్య కామన్‌గా అయ్యే గొడవ ఏంటంటే, "నీ రూపాయి నువ్వు దాచుకో. నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకో. ఎవరిని పట్టించుకోమాకు. ఎవరి గురించి ఆలోచించమాకు" అని. అది తప్ప మా అమ్మ అన్నీ చేసేదనమాట. సో, అవన్నీ చేయబట్టి చివరికైతే గనక ఈరోజు ఇగోండి ఈ స్టేజ్ వరకు తెచ్చుకుంది తన చావనేది. చాలామంది అంటారు, చావనేది చెప్పి రాదు, అది అనుకోకుండా జరిగిద్ది అని. కానీ బతికున్నప్పుడు మన ఆరోగ్యం కాపాడుకోవాలి. మనకొచ్చిన రూపాయిలో మన ఆరోగ్యం రేపేదన్నా అయితే కాపాడుకోవడం కోసం చూసుకోవాలి. పిల్లలు ఇస్తారా, చూస్తారా అనేది అయన్నీ ఆలోచించకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రుల దగ్గరుంటే ఏం తీసుకుందాం, ఎంత తీసుకుందాం అనే పిల్లలే నా కంటికి కనబడుతున్నారు తప్ప, మా అమ్మను మనల్ని కనింది, కష్టపడి పెంచింది, మనం ఏదన్నా చేద్దామనే పిల్లలు ఎవ్వరూ నాకైతే తెలియట్లేదు, కనిపించట్లా చూద్దామన్నా గూడా. నేను నా స్వార్థం ఏంటంటే ఎంతసేపు మా అమ్మని తినాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం కాపాడుకోవాలని అనేదాన్ని. దానివల్ల ఏంటంటే మా అమ్మకి నేను నచ్చేదాన్ని కాదనమాట. ఏంటంటే అన్ని తలకాయ నొప్పులు పెట్టుకుంటా ఉండడం మా అమ్మగారికి ఇష్టం అనమాట. అట్లా ఉంటే నీ ఆరోగ్యం పాడైద్దని చెప్తా ఉంటే నన్నంత లెక్క చేసేది కాదు. సో, ఏంటంటే నాకు చాలా బాధ అయిన విషయం ఏంటంటే, ఈ సమాధి కట్టించడానికి నేను చాలా ట్రై చేశాను వేరే రకంగా. ఎవ్వరు గూడా దీని గురించి నోరు మెదపలేదనమాట. కానీ ఈరోజు ఏమన్నా ఆరోగ్యం బాగోకపోతే మన హాస్పిటల్‌లో చూపించుకోవడానికి డబ్బులొచ్చేస్తాయి. మన ఒంటి మీద మంచి గుడ్డ కట్టుకోవడానికి డబ్బులొచ్చేస్తాయి. మనకంటూ సొంతంగా ఏమన్నా తినడానికి, తాగడానికి ఏం కావాలన్నా ఎలా రకంగానూ డబ్బులొచ్చేస్తాయి. మన తల్లికి ఒక రూపాయి ఖర్చు పెట్టాలనంటే మాత్రం అసలు డబ్బులుండవు, ఉన్నా రావు, ఎక్కడలేని సమస్యలు, బాధలనేవన్నీ వచ్చేస్తాయనమాట. సో, నేనింక డిసైడ్ అయ్యాను. నేను చేద్దాం అనుకున్న పని నేను చెయ్యాలి కదా! ఎందుకు అందరిని అడిగి వాళ్ళేదో చేస్తే చేపిద్దాం అందరి మీద అని అనుకోవడం ఎందుకు అని నేనే అనుకున్నాను. సో, అది చాలా తప్పని గూడా తర్వాత తెలుసుకున్నాను. అందుకే ఎవరితో వంతు పెట్టుకోకుండా నేనొక్కదాన్నే నా తల్లికి నేను చేస్తున్న అది రుణం అనుకోను, బాధ్యత అనుకోను, ఏమి అనుకోను. నా తల్లి కోసం నేను చేస్తున్న సేవనో, ఏం పేరు పెట్టుకోవాలో గూడా నాకు తెలీదనమాట. సో, అనుకున్నాను. అదంతా గూడా మీ వల్లే. ఎందుకనంటే నాకంటూ యూట్యూబ్ ఇన్‌కమ్ వచ్చిందంటే అది నేనొక్కదాన్ని కష్టపడింది కాదు. మా అమ్మకి మీరందరూ గూడా ఒక బిడ్డలయ్యారనమాట. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను ఇది కట్టించుకోగలిగాను అనంటే అది కేవలం మీ వల్లే. మీ అందరూ సపోర్ట్ చేయబట్టే నాకు సాలరీ వచ్చింది. ఆ సాలరీతో మా అమ్మకంటూ గూడా నేను ఇది కట్టించుకోగలిగాననమాట. అది నేను ఎప్పటికీ గూడా నేను మీకు రుణపడి ఉంటాను. మీరనేది లేకపోతే నేను లేను. ఈ పని గూడా నేను మొదలుపెట్టుకొని చేసేదాన్ని గూడా కాదనమాట. నేను చాలా ఎమోషనల్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నాను. సో, వెంకీకి గూడా ఏంటంటే కొన్ని వర్డ్స్ తను గూడా చెప్పాలని అనుకుంటున్నాడు. సో, తనైతే గనక చెప్తున్నాడు. నేనైతే గనక ఇంక ఆపాననమాట. సో, తన మాటల్లోనే తనేం చెప్పాలని అనుకుంటున్నాడో మీరు గూడా వినేసేయండి. దయచేసి తప్పుగా అయితే గనక ఎవ్వరు అనుకోవద్దు. కొంతమందికి మాత్రమే చెప్తున్నాం. నువ్వు చెప్పింది బాను మాటలు, నా మాటలు నువ్వేం చెప్పు చెప్పాక ఇంకా అసలు తల్లుల విషయంలో ఎందుకు ఇలా ఉంటున్నారు అంతే. ఏంటంటే ఇప్పుడు కల్చర్ అలా ఉంది. కానీ తల్లులు మరి పిల్లలకి ఓపికల్ని, డబ్బుని అన్నిటిని త్యాగం అది ప్రకృతి నైజం అనమాట. ఇంకంతే. ఈ రోజుల్లో ఇది అన్నట్టుగా తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమాల్లో ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? మొన్న చెన్నైలో చూశాను. చెన్నై ఒక పెద్ద ఆయన మామూలుగా జంతువులు అవి అమ్ముకోవడం చూసావు కదా. వాళ్ళ అమ్మాయి లండన్లో చదువుతుంది, లండన్లో ఉద్యోగం చేస్తుంది. మరి ఆయన బతికించుకోవడానికి వాళ్ళ వైఫ్ని బతికించడానికి ఈ రోజుకి కూడా చెన్నై ట్రైన్లో మామూలుగా అలాగా అమ్ముతున్నాడు అనమాట. అంటే నెలకి ఇప్పుడు సంపాదించుకుంటున్నాం, కారులో తిరుగుతున్నాం, విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నాం, విల్లాసులో ఉంటున్నాం. అంటే మనం ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకుంటున్నాం. మనం అంటే పునాది ఎక్కడుంది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనల్ని ఎంత బాగా పెంచారు తల్లిదండ్రులు, అవన్నీ మర్చిపోతున్నాం. పండగలు వస్తే బట్టలు తీయడం, మంచి తీసుకొచ్చి కొనిపెట్టడం, మంచి చదువులు. రేపు మనల్ని మన పిల్లలు చూస్తారని గ్యారెంటీ ఉందా? లేదు కాబట్టి మనం టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్లు చూస్తున్నాం. ఎందుకంటే రేపు అన్న రోజు ఒక 60 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత రేపు మనం రోడ్డు మీద నుంచోబెట్టడానికి గ్యారెంటీ ఉందా ఏంటి? లేదు కదా. మనం ఎంత సంపాదిస్తామో ఎంతైనా సంపాదిస్తాం.
₹1,00,000 సంపాదించిన, ₹1,00,00,000 సంపాదించిన మన తదనంతరం వాళ్ళు తీసుకుంటారు తప్ప తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలు పంచుకున్నారుగా. మన చెప్పు చేతల్లో ఉండాలనుకోవడం, మనం చెప్పిన మాట వింటారనుకోవడం తప్పది. ఇంకా వాళ్ళకి రెక్కలు వచ్చే కొద్దిగా ఏంటంటే వాళ్ళు స్వతంత్రంగా ఎగరాలని చూస్తారు తప్ప మనం తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచారే, ఇలా చూద్దాము అలా చూద్దామని లేదు. అంటే ఉన్నారు, 100లో ఎక్కడో 20 మంది 30 మంది ఉన్నారు, 70% అలాగే ఉన్నారు. తనైతే గనక కొంతమందిని ఉద్దేశించి మాత్రమే చెప్పాడు. ఇది అందరిని కాదు. బాగా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళ గురించి అయితే కాదనమాట. తల్లిదండ్రులని ఉపయోగించుకొని వాళ్ళ ఓపికని, వాళ్ళ జీవితాలని త్యాగం చేసేసినాక వాళ్ళంటూ చివరి రోజుల్లో పట్టించుకోకుండా ఉండే వాళ్ళ కొంతమందిని బట్టే తను అలా చెప్పాడు. దయచేసి అయితే గనక ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు. నేనైతే గనక ఏది పట్టించుకోదలుచుకోలేదు. మా అమ్మ కోసం నేను హ్యాపీగా కట్టించుకున్నాను. చివరిగా ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి, మీరు చక్కగా తినండి, మీరు హ్యాపీగా ఉండండి. మీ దగ్గర ఉన్న రూపాయి మీరు మాత్రమే వాడుకోండి, మీ గురించి మాత్రమే ఖర్చు పెట్టుకోండి, ఎవరి గురించి అస్సలు ఆలోచించొద్దు. అంతే ఇంక ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.